గుడ్ మార్నింగ్ ఆల్. ఇది మార్నింగ్ రొటీన్ వీడియో అయితే కాదు. నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి అని, దాంతో రిలేటెడ్ నాకు ఏదో థాట్ ఉంది, నీతో షేర్ చేద్దామని. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి పాయింట్అవుట్ చేయాలనే ఉద్దేశం అయితే లేదండి. జస్ట్ నా జర్నీ బేస్ పైన నా థాట్ ప్రాసెస్ని మీతో షేర్ చేయాలనిపించింది. ఏంటంటే, మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ మనకు చెప్పేవాళ్ళు కదా, మన వస్తువులు మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి, క్లీన్గా పెట్టుకోవాలి, ఆర్గనైజ్గా పెట్టుకోవాలి, ప్లస్ ప్లాన్గా పెట్టుకోండి అనేసి. ఎప్పుడైనా స్కూల్కి పోయేటప్పుడు అమ్మ ఇది ఎక్కడుంది, అది కనిపించట్లేదు అన్నప్పుడు డెఫినెట్గా మనం వినేదేంటి, ఎందుకు నువ్వు స్కూల్కి పోయే మూమెంట్లో ట్రై చేస్తున్నావు, నిన్ననే అన్నీ నువ్వు సర్దుకోవచ్చు కదా, ఎందుకు నువ్వు ఆర్గనైజ్గా పెట్టుకోవట్లేదు, ఎందుకు ఇది అయిపోయాక నాకు చెప్పలేదు, తెచ్చిచ్చేదాన్ని కదా. సో ఇలాంటివన్నీ చాలా ఇలాంటి టాక్ అయితే మనకు బాగా గుర్తుంటుంది కదా, ప్రతి ఒక్కరూ వెంట్ త్రూ అయింటారు కదా. అలాగే అది ఒక అలవాటు అయిపోతుంది కదా మనకు. సో నేను చాలామంది ఫ్రెండ్స్ని చూశారు, చాలా ఆర్గనైజ్డ్గా, ఇంకా నాకన్నా చాలా బెటర్గా, దే ఆర్ రియల్లీ ఇన్స్పైరింగ్ మీ. అట్లాంటి వాళ్ళని చూశాను నేను. ఇది షేర్ చేస్తూ ఉండేది కూడా జనాలు ఎవరికైతే డిస్ట్రాక్షన్ అవ్వదు, ఎలా ఉన్నా నడుస్తుంది, లేకపోతే వాళ్ళ ప్రియారిటీ వేరే ఉండొచ్చు, సో తప్పేమీ లేదు దాంట్లో. సో అలాంటి వాళ్ళతో నేను డిస్కస్ చేయట్లేదు. నా ఉద్దేశము, ఇలా ఉన్నప్పుడు కొంతమంది ఇది ఓసిడి అని కమెంట్ చేస్తూ ఉంటారు. నాకు నిజంగా అండి ఓసిడి డెఫినేషన్ అయితే తెలీదు, కానీ ఓసిడి అనడంతో, కొంచెం టాన్ చేయడంతో, ఒక చిన్న స్మైల్ ఇవ్వడంతో ఎక్కడో ఒక దగ్గర తెలియని కాన్షియస్ అయిపోతుంది మైండ్. అప్పుడు అనిపిస్తుంది, ఓ ఏదైనా నేను తప్పు చేస్తున్నానా అని. బట్ స్టిల్ నా ఎక్స్పీరియన్స్తో ఒక చిన్న విషయం నాకు షేర్ చేయాలనుకుంటున్నా. నాకు 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. దాంట్లో 11 years నేను హెచ్ఆర్గా పనిచేశాను, తర్వాత బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా పనిచేశాను. మనము కార్పొరేట్ ఆఫీస్లో చూస్తాం కదా, మన డెస్క్ మనం ఒక ఆర్గనైజ్గా, ఒక ప్లాన్గా పెట్టుకోవాలనేది మన ఇండక్షన్ ప్రోగ్రాంలోనే మనకు చెప్తారు. అంటే పూర్తిగా మీకు ఇన్స్ట్రక్షన్ కమాండ్ చేయరు, కానీ మీకు అర్థమైపోతుంది కదా. అలాగే మీరు ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకోండి, మీరు ట్రావెల్ చేసేటప్పుడు ముందుగా ఏం చూస్తారు, లొకేషన్ ఇష్టమైందని వెళ్తారు, కానీ మీరు చూడాల్సిందేంటి, అక్కడ స్పేస్ బాగుందా, క్లీన్గా ఉందా, హైజీన్గా ఉందా, మనము పోతున్నాము, డబ్బులు పెడుతున్నాము, 2 days ఏదో రిలాక్స్గా ఉండాలని పోతున్నాము, బాగుందా అని అనుకుంటాం కదండి. అలాంటప్పుడు మనం ఇంట్లో, మన జీవితాంతం మన ఇంట్లో ఉండాల్సిన ప్లేస్లో మనము ఆర్గనైజ్డ్గా ప్లాన్గా ఉంటే తప్పేంటండి, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి, లవ్డ్ వన్స్కి మనము ఒక టైం, ఎనర్జీ సేవ్ చేసి, మనము ఇది కూడా ఒక రీతిగా వాళ్ళు ఎంత ప్రేమిస్తామో అనేది చూపించుకుంటాం కదా. మన ఇండ్లు మనకు ఆర్గనైజ్గా ఉండి, ప్లాన్గా ఉండి, అందరూ టైంకి వెళ్తే, అందరూ వచ్చినప్పుడు ఒక ప్లెజెంట్నెస్ ఫీల్ అవుతే, దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ కదా. సో అది అనిపిస్తుందండి నాకు. ప్లీజ్ మీ ఒపీనియన్ కూడా నాకు షేర్ చేయండి, నాకు వినాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్.